ఈరోజు పాఠశాలలు పునర్ప్రారంభంతో పాటు లక్షెట్పేట మండలం జెండా వెంకటాపూర్ పాఠశాలలో అమ్మా నాన్న దీవెన అనే కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే తల్లిదండ్రులకు సన్మానం చేయించి వారి దీవెనలు ఇప్పించారు. ఈ రోజున పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులతో పాటు పాఠశాల నుండి విద్యార్థులకు కావాల్సిన నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్‌తో పాటు బ్యాగులు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి, జెడ్పీహెచ్ఎస్ జెండా వెంకటాపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం జి. యశోదం గారు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నీలరాజ, పాఠశాల ఉపాధ్యాయులు సురేష్ మరియు తిరుమల, సిఆర్పి చింత ప్రణీత్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రియమైన పిల్లలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా చక్కటి ప్రోగ్రాము. దీనిపైన మీరు ఎవరైనా చూసి ఉంటారో అమ్మా నాన్న దీవెన అని ఉంది. ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు, కానీ అమ్మా నాన్న దీవెన, అమ్మా నాన్న ఎంత ప్రేమని, ఒక చైల్డ్కి ఎంత ప్రేమని అందిస్తారో సేమ్ అదే ప్రేమ ఇక్కడ దొరుకుతుంది. సో అమ్మా నాన్న వాళ్ళ బిడ్డ, వాళ్ళ చిల్డ్రన్స్ ఎంత ప్రయోజకులు కావాలి అని కోరుకుంటారో ఆ ప్రయోజనత అంతే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా అదే కాన్సెప్ట్తో పని చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టారు. ఆ టైటిల్లో ఉన్నటువంటి అంశమే మీరు ఒకసారి అర్థం చేసుకుంటే మీ పిల్లల కోసం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎంత కష్టపడుతున్నారో మీకు అర్థమైపోతుంది. కాబట్టి మన లక్షెట్పేట మండలంలోనే ఒక్కటే ఒక్క స్కూలు పిఎంసి స్కూలు అని ఉంది. సో ఈ పిఎంసి స్కూల్ ప్రత్యేకత గురించి మనం ఆల్రెడీ మీరు వచ్చే ఉంటారు, యాన్యువల్ డే అప్పుడు మనం మాట్లాడుతున్నారు. సో ఎంత డెవలప్మెంట్ చేస్తుంది పిఎంసి స్కూల్స్కి గవర్నమెంట్. సో చాలా మనకి పిల్లలకి ఏ అవసరాలు ఉంటాయి, ఏ అవసరాలను తీర్చుకోవాలన్నటువంటిది రాబోయే రోజులలో ఇంకా మనం చూస్తాం. ఈ స్కూల్ డెవలప్మెంట్ ఇంకా ఉంటుంది. సైన్స్ లైబ్రరీ ఇప్పటికే వచ్చాయి, చాలా లైబ్రరీ ఉంది, ఇంకా పిల్లలకు ఉపయోగపడుతుంది. అంతకంటే ఎక్కువ స్టడీస్ ఇక్కడ కాబట్టి మేము మూర్తి సార్ గారు చెప్పారు. సో 10 రోజులు పంపించండి అన్నారు. ఒకసారి ఇప్పుడు ఎలాగో పాఠశాలలు కాదు, ఇటు ప్రైవేట్ పాఠశాలలు కాస్త లేటుగా స్టార్ట్ అవుతాయి. మీరు ఒకసారి మా పాఠశాలకు పంపించండి. సో మా పాఠశాలలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా తెలిసి, నాకు తెలిసి, ఎందుకంటే మీరు చదివిన నేను మీకు ఎంత చెప్పినా కూడా మీకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని కోరేది మీరు కాకుండా ఇక్కడ ఏం జరుగుతున్నారు అన్నటువంటి విషయాలు మన చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ఉంటారు, మన పక్క వాళ్ళు ఉంటారు, మన చుట్టాలు ఉంటారు. ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, ఫ్రీ యూనిఫామ్స్ ఇస్తున్నాం, అన్ని రకాల ఇక్కడ నుంచి గురుకులాల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం, అన్ని రకాలుగా మేము ఉచితంగా సేవ అందిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని 10 మందికి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఎంత ఉంటుందో మీ మీద కూడా అంతే ఉంటుంది. 40 మందికి చెప్పిన అదే క్లాస్ చెప్తాం, 60 మందికి చెప్పిన అదే క్లాస్ చెప్తాం. ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ మంది పిల్లలు లాభపడతారు. 2 పిల్లలకి కూడా చదువు చెప్పిన అదే జీతం టీచర్కి, 10 మంది పిల్లలకి చెప్పిన అదే టీచర్ అదే జీతం టీచర్కి. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ద్వారా నిధులు ఖర్చు అవుతున్నాయి. ఎక్కువ మంది లాభం పొందితే ఈ గ్రామ పంచాయతీకి లాభం. ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్